నేను విజయ్ దేవరకొండ, ఆనంద్ దేవరకొండ అండ్ సెవెన్ ఓక్స్ హాస్పిటల్ ఓనర్ సంధ్య గారు, శ్రీరెడ్డి గారు ఈరోజు సెవెన్ ఓక్స్ హాస్పిటల్ ఓపెన్ చేయడానికి జూబ్లీ హైదరాబాద్ జూబ్లీస్లో ఉన్నాము. ఈ హాస్పిటల్లో మా పెట్ స్టామ్ ఇక్కడ తీసుకొస్తాము అండ్ ఇట్స్ ద బిగ్గెస్ట్ hospital that's privately owned with the latest facilities from the US technology, medicine wise. సో మా పెట్టిని ఇక్కడ తీసుకొస్తాము. సో వాళ్ళ ఓపెనింగ్కి నేను ఆనంద్ రావడం జరిగింది అండ్ వెరీ వెరీ హ్యాపీ టు బీ హియర్. బ్రీడ్ల గురించి తెలియదు, వాడిని చూసి వాడిని ఒకలాంటి ప్రేమ కలిగింది, వాడిని తీసుకొచ్చినాం. I just feel like I don't know breed at all. I have no such things, but I want like a black. వాడు కింగ్లా బ్రతాడు వాడు, బట్ హీ బ్రింగ్స్ లాట్స్. అంటే ఒక ఉంటుంది ఏదో మనము నేచర్లోకి వెళ్తే ఒకలాంటి ఫీలింగ్ ఉంటుంది కదా, అట్లానే పెట్స్తో కూడా దేర్ ఇస్ సమ్ ఇంటర్నల్ హ్యాపీ ఫుల్ఫిల్లింగ్ ఫీలింగ్ ఏదో ఉంటుంది. అది ఎగ్జాక్ట్లీ ఏంటంటే మొన్న నెట్ఫ్లిక్స్లో ఒక డాక్యుమెంటరీ వచ్చింది. దే డిడ్ రీసెర్చ్ ఆన్ డాగ్ పేరెంట్స్ అండ్ డాగ్ ఇంటరాక్షన్స్ అండ్ హ్యాపీ హార్మోన్స్ ఉంటాయి కదా, ఆక్సిటోసిన్, అవి ఇద్దరికి ఈక్వల్ మెజర్స్లో బోత్ డాగ్స్ అండ్ పేరెంట్స్కి కూడా రిలీజ్ అవుతుంది. సో దే బ్రింగ్ రియల్ సైంటిఫిక్ ఎవిడెన్సెస్, దే బ్రింగ్ సో మచ్ హ్యాపీనెస్ ఇన్ టు అవర్ లైఫ్స్. ఎవరిని హామ్ చేయడం కూడా చాలా అనవసరం. జస్ట్ దట్ ఇప్పుడు నా దగ్గర పెట్ ఉందని చూసి ఓకే పెట్ పెట్టుకుందాం, ఇప్పుడు మేము ఫోటోలు పెట్టినా యుల్ జస్ట్ సీ హ్యావింగ్ అ పెట్ ఈజ్ అ లాట్ ఆఫ్ వర్క్. అంటే మనకి ఒక చిన్న బేబీ ఇంట్లో ఉంటే ఎంత వర్క్ ఉంటుందో అంత వర్క్ ఉంటుంది. ఇట్స్ అ లాట్ ఆఫ్ కేర్. యూ నీడ్ టు టేక్ దెమ్ ఫర్ వాక్స్, దేర్ ఫుడ్, దేర్ మెడికేషన్. స్టార్టింగ్ ఫస్ట్ 9 months వాళ్ళని ట్రైన్ చేయాలి. యూ నీడ్ టు స్పెండ్ లాట్స్ ఆఫ్ టైమ్. సో జస్ట్ డోంట్ లుక్ ఎట్ పెట్ ఉంటే కూల్ ఉంటుందని ఎప్పుడు పెట్స్ తీసుకురాకూడదు, ఎందుకంటే ఇట్స్ అ లాట్. సో పీపుల్ గెట్ పెట్స్. ఐ నో దట్ ఎవ్రీబడి వాజ్ అ బ్యాడ్ ఎక్స్పీరియన్స్, జస్ట్ వాంట్స్ అ గుడ్ లుకింగ్ పెట్ ఆర్ అ పెట్ ఎట్ హోమ్ టు మేక్ దెమ్ హ్యాపీ. కానీ దర్ ఇస్ అ లాట్ ఆఫ్ వర్క్. సో బీ ప్రిపేర్డ్ దట్ ఇట్స్ లైక్ మన ఇంట్లోకి ఒక రెస్పాన్సిబిలిటీ, ఒక బేబీ మన ఇంట్లోకి వస్తుంది, దాన్ని చూసుకునే అంత రెస్పాన్సిబిలిటీ టైం ఇవ్వగలితే అంత ప్రేమ ఉంటేనే తీసుకురావాలి. అదర్వైజ్ ఇట్స్ బెటర్ అవాయిడెడ్. ఉంటారు కదా ఇంట్లో, అందరం ఎప్పుడైనా బయటికి వెళ్తే వాడు ఫీల్ అవుతాడు, డోర్ దగ్గరనే ఉంటాడు, వెయిట్ చేస్తుంటాడు, అప్పుడప్పుడు తిన్నాడు, ఇట్లాంటివి చేస్తుంటాడు. కానీ అదర్వైజ్ మోస్ట్లీ లక్కీలీ మేము అంతా జాయింట్ ఫ్యామిలీలా ఉంటాం కాబట్టి ఆనంద్ ఉంటాడు, మమ్మీ డాడీ ఉంటారు, లేదా నేను ఉంటా. సో దేర్ ఇస్ ఆల్వేస్ పీపుల్. అస్సలు చాలా ట్రై చేసాం, డాగ్ వీడియోస్ ప్లే చేసి, ఈ వీడియోస్ ప్లే చేసి, వాడు టీవీ ఎప్పుడు అసలు ఇంట్రెస్టెడ్ ఉండడు. అంటే నంబర్ ఆఫ్ పీపుల్ హ్యావింగ్ పెట్స్ ఇస్ ఇంక్రీజింగ్ అండ్ చాలా నాలెడ్జ్ అండ్ టెక్నాలజీ బయట ఉంది. అంటే యుఎస్ లాంటిది, యూరోప్ లాంటి దేశాలలో పెట్ కేర్ గురించి చాలా ఉంది. ఇండియాకి కొంచెం లేట్గా వచ్చింది. సో ఇలాంటి హాస్పిటల్స్ వచ్చి ఆ టెక్నాలజీ పుష్ చేస్తే మనం పెట్ కేర్ చాలా ఇంప్రూవ్ చేయొచ్చు. ఇప్పుడు స్టామ్ ఇక్కడికి నాట్ ఓన్లీ పెట్ కేర్, ఈవెన్ గ్రూమింగ్. వాడు కూడా హెయిర్ ఫెలో నాలా, సో వాడికి హెయిర్ కట్లు అవి ఇవి చేపియాలి. సో అన్నిటికీ ఇక్కడ తీసుకొస్తుంటాం. అండ్ ఇట్స్ అ నైస్ బిగ్ స్పేషియస్ ఉంటుంది, వాడు స్ట్రెస్ ఫీల్ కాడు. సో ఇట్స్ గుడ్ టు హ్యావ్ facilities like this because I have a pet. I feel that way.